హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అయితే చాలా బాగున్నాను. ఈ రోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అది ఏంటి అనేది వీడియో కంటిన్యూషన్ లో చెప్తాను. అండ్ అందరికీ గుడ్ మార్నింగ్. వీడియో ఖచ్చితంగా లైక్ చేసి చూడండి. అండ్ పొద్దున్నే నేను ఇంకా అయితే రైస్ అయితే పెట్టేశాను అనమాట. వంచుతున్నాను కదా, కొంచెం తొందరగానే పెట్టేశాను. ఒక పక్క అయితే పాలు పెట్టాను. ఇంక ఇక్కడైతే అత్తమ్మ రోట్లో రుబ్బిన పిండి అనమాట. ఇది దోశ పిండి చాలా బాగా ఫర్మెంటేషన్ అయ్యింది అనమాట. అంటే బాగా పొంగింది. ఇంక దీన్ని అయితే నేను కొంచెం ఇడ్లీ పిండి అయితే ఉంది, దాంట్లోకి అయితే ఇంకా ఉప్పు సోడా వంట సోడా వేసుకొని బాగా అయితే కలుపుకుంటున్నాను. కలుపుకొని పక్కన పెట్టుకుంటే ఇడ్లీ పెట్టుకునే టైంకి మంచిగా మిక్స్ అయిపోయి బాగుంటుంది అనమాట. అప్పుడు ఇడ్లీలు మెత్తగా ఉంటాయి. లేచేసి అన్ని టకటకమని చేసేస్తాను. కానీ ఏదైనా కూర చేయాలంటే గంటసేపు ఆలోచించాలి నేను, ఏమున్నాయి ఏం లేవు అని చెప్పేసి. అందులోనూ సోమవారం మంగళవారం వచ్చిందంటే ఫుల్ కన్ఫ్యూజన్ అయిపోతాను. ఎందుకంటే ఒకసారి కూరగాయలు ఉంటాయి ఉండవు అనమాట. అంటే కరెక్ట్గా 4 days అయితే 4 days కాదు 5 days అయితే కూరగాయలు వస్తాయి. ఇంకా 6th day 7th day వచ్చేసి ఇంకా సండే రోజు ఏదో ఒక నాన్ వెజ్ వండేస్తాము. ఇంకా కరెక్ట్గా మంగళవారం వచ్చేటప్పటికి అస్సలు ఏమి వండాలో కూడా అర్థం కాదనమాట. గంటసేపు ఆలోచించుకుంటాను. ఇంతలోగా నేను టిఫిన్కి అయితే రెడీ చేసుకుంటున్నా. మన ఇంట్లో ఉన్న టెంకాయనైతే మా అయ్య కొట్టేసి ఇచ్చారు. ఇంకా దాంట్లోనైతే చెక్కలు అయితే తీసుకుంటున్నాను అనమాట. దిశ్వ అయితే ఇంకా నిద్రపోయేలాగలేదు. వాడినైతే ఇంకా కూర్చొని లేపుతానే ఉన్నాను, లేనానని చెప్పేసి. వాడైతే ఇంకా లేకట్లేదు అనమాట. ఇంకా నేనైతే ఇంతలోగా కొబ్బరికాయలో ఉన్న కొబ్బరి అయితే మొత్తం తీసుకొని పెచ్చులైతే పక్కన పడేసాను. మీదైతే ఇడ్లీ పెట్టేసా అత్తం పిండిన రుబ్బితో. అండ్ ఇక్కడ వచ్చేసి కొబ్బరికాయ అండ్ పుట్నాలు ఉంటాయి కదా, వాటితో అయితే చట్నీ చేశాను. ఇంకా దిశ్వాకి అయితే చింతపండు పులిహోర అయితే చేద్దాం అనుకుంటున్నాను. అన్నం అయితే అయిపోయింది. ఇంకా దీన్ని చల్లార్చేసి పులిహోర అయితే చేసేద్దాము. చట్నీ ఇలాగా ఎండుమిరపకాయ తెల్లగడ్డ అవన్నీ వేసుకుని తిరగబోసుకుంటే సూపర్గా ఉంటుంది. వీడియో కంటిన్యూషన్ లో చెప్తానని చెప్పాను కదా, అది ఏంటి అంటే ఒక వీడియోకి కాపీరైట్ అని పడింది అనమాట. గూగుల్లో చెక్ చేస్తే, అంటే యూట్యూబ్ లో చెక్ చేస్తే నార్మల్ గా కాపీరైట్ ని తీయొచ్చు, కాపీ స్ట్రైక్ ని తీయలేమో అని చెప్పారు. కాపీరైట్ ని అయితే ఎలా తీయాలని చెప్పేసి నేర్చుకున్నాను. ఒక వీడియో అయితే ఉందనమాట నాది కాపీరైట్ వీడియో. అంటే పిండి వంటలు చేసిన దానికి మ్యూజిక్ పెట్టాను. ఇంకా దానికైతే కాపీరైట్ అని వచ్చేసింది. దాన్ని ఎలా తీయాలని చెప్పేసి చాలా టెన్షన్ పడిపోయాను అనమాట. సో కాపీరైట్ తీయడం అయితే వచ్చింది. అదే చెప్పాలనుకున్నాను. నిజంగా చాలా హ్యాపీగా ఉందన్నమాట. కాపీరైట్ తీయడం అంటే ఒక విషయం కాదు, అది ఉంటే బుర్రంతా స్ట్రెస్ అయిపోతుంది. అది యూట్యూబ్ చేసిన వాళ్ళకి అర్థమవుతుంది. మీరేమంటారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. దిశ్వ బస్సు అయితే ఫుల్ లేట్ అనమాట. 9:30కి ఇలా వస్తుంది. అందుకని చెప్పి ఇంటికైతే వచ్చేసాము. అంటే బస్ రిపేర్ అని చెప్పేసి వేరే బస్ని రప్పించడానికి స్కూల్కి అయితే మళ్ళీ వెళ్ళారనమాట బస్ డ్రైవరు. మళ్ళీ ఇప్పుడు వచ్చేటప్పుడు లేట్ అవుతుందని ఇంటికైతే వచ్చేసి నేనైతే బ్రష్ చేసుకుని తింటున్నా. 9:30కి కదా వస్తుందని చెప్పేసి ఫుల్ ఆకలేస్తుంది అనమాట. దిశ్వ రెడీ అయిపోయి అట్లా ఉన్నాడు అనమాట. ఇంకా తినేసి మళ్ళీ 9:30కి వెళ్ళాలి బస్ దగ్గరికి. ఫ్రెండ్స్, పులుసన్నంలోనే ఎండుమిరపకాయ తింటారా మీరు? నేనైతే ఖచ్చితంగా తింటా. ఎండుమిరపకాయతోనే నాకు అసలు చాలా ఇష్టం అనమాట పులుసన్నము. నిజంగా పులిహోరలో ఎండుమిరపకాయ పెట్టుకొని అట్లా తింటే నాకు ఇంకేమీ అవసరం లేదనమాట. అలా తినేస్తాను. చిన్నప్పటి నుంచి కూడా ఎండుమిరపకాయ పెట్టుకుని తినడం చాలా అలవాటు. ఇంకా దిశ్వా కూడా ఈ మధ్య పులుసన్నం అంటే నిమ్మకాయ అన్నం అట్లా లెమన్ రైస్ బాగా అలవాటు అయిపోయింది అనమాట. ఎప్పుడు చేయమన్నా కూడా అంటే వారంలో ఒక్కసారైనా చేయమంటున్నాడు. ఇంకా నా కోసం చేయమ్మా, స్కూల్కి పట్టుకెళ్తానని చెప్పేసి. ఇంకా అయిపోయిన తర్వాత స్కూల్ని దిశ్వాకి పంపించేసిన తర్వాత ఇంకా దొండకాయ ఫ్రై అయితే తీసుకొస్తున్నాను. ఈ దొండకాయలు మనవే. ఒకరు కామెంట్లో అడిగారు అడవి దొండకాయలా ఇవి అని చెప్పేసి. ఇవి అడవి దొండకాయలు కాదు, నార్మల్ దొండకాయలే. మా సైడ్ ఇట్లా ఉంటాయి. పప్పుచారు ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం పప్పుచారు. ఇక్కడ వచ్చేసి దొండకాయ తాలింపు చేస్తున్నాం. ఫ్రై
ఫ్రెండ్స్, మధ్యాహ్నం అయితే అన్నం వండాను అనమాట. అన్నం ఉంచాను, అదైతే జావ అయిపోయింది. ఎలాగోలాగా మధ్యాహ్నం తినేసాము. కానీ ఇగో ఇంత అన్నం అయితే ఉండిపోయింది. అయితే ఒక ఐడియా వచ్చింది అనమాట నాకు, వీటితోని బోండాలు చేసి తినేద్దాం అనేసి. అయితే ఎలా చేశాను ఏంటి అనేసి ఫుల్ రెసిపీ నేను నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను, ఖచ్చితంగా వాచ్ చేయండి. ఇప్పుడైతే మనం దీన్ని బోండాలు చేసేద్దాం. మీరు ఎప్పుడైనా అన్నంతో బోండాలు చేసారా? చేసే ఉంటారులే ఏదో ఒకటి, పులుసు అన్నము అట్లా చేస్తాము. కానీ ఇది పులుసు అన్నం చేయడానికి కూడా పనికిరాదు, అంత జావ అయిపోయింది అనమాట. ఏం చేద్దామన్నా అవ్వదు, ఇంకా జావ అయిపోయింది కాబట్టి. ఇంకా నాకు ఐడియా వచ్చిందన్నమాట, వేస్ట్ అవ్వకుండా ఇట్లా అయితే చేద్దాము అనేసి. చూద్దాం ఎట్లా వస్తాయో. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం చేస్తున్నాను, ఎట్లా వస్తే తెలీదు. ఫ్రెండ్స్, అన్నంతో బోండాలు అయితే నిజంగా చాలా బాగా వచ్చాయి. దీని ఫుల్ వీడియో ఖచ్చితంగా నేను నెక్స్ట్ డే పెడతాను, ఖచ్చితంగా వాచ్ చేయండి. చట్నీలో ముంచుకొని సూపర్గా ఉన్నాయి, ఈజీగా అరిగిపోతుంది కూడా. ఇంకా నైట్ డిన్నర్లోకి పప్పుచారు, దొండకాయ ఫ్రై, ఉన్న బోండాలు, పెరుగు వాటితోనైతే సరిపెట్టేసుకున్నాము. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. అండ్ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.